హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు తల్లి రుణం. ఇది జాతక కథ. బ్రహ్మదత్తుడు కాశీ రాజ్యాన్ని పాలించే కాలంలో బోధిసత్వుడు ఒక అందాల గిత్తగా పుట్టాడు. ఆ గిత్త నల్లని నిగనిగలాడే రంగుతో చూడముచ్చటగా ఉండేది. దాని అందం చూసి దాని యజమానులతో పాటు ఇతరులు కూడా ఎంతో మురిసిపోయేవారు. ఆ గిత్తను పెంచే యజమానులు ఒక పేదరాశి పెద్దమ్మ ఇంటి భాగంలో కాపురం ఉంటూ వచ్చారు. కొన్నాళ్ల తర్వాత వాళ్ళు ఆ ఊరు వదిలిపోవలసి వచ్చింది. వాళ్ళు పేదరాశి పెద్దమ్మకు ఇంటి అద్దె కింద ఆ నల్ల గిత్తను ఇచ్చేశారు. పెద్దమ్మకు నా అన్న వాళ్ళెవరూ లేరు. ఆమె ఆ నల్ల గిత్తనే బిడ్డలా చూసుకుంటూ రాసాగింది. బియ్యపు కడుగు గంజినీళ్లు కలిపి అందులో తౌడు వేసి మంచి కుడితి తయారు చేసి పెద్దమ్మ నల్లగిత్త చేత తాగించేది. రోజు కాలువ వరకు తీసుకుపోయి మెత్తని గడ్డి పరకలతో దాని ఒళ్ళంతా తోమి శుభ్రంగా కడిగేది. ఇంత మక్కువగా పెంచుకుంటున్న ఆ గిత్తను పెద్దమ్మ ఏనాడు కట్టుకొయ్యకు కట్టివేసి ఎరగదు. నల్లగిత్త ఎదుగుతున్న కొద్దీ దానికి చిట్టి కొమ్ములు మొలుచుకు వచ్చినాయి. అది తోడి పశువులతో ఊరంతా స్వేచ్ఛగా తిరిగేది. పిల్లలు దాని మీద ఎక్కి స్వారీ చేసేవాళ్ళు. దాని గంగడోలు దువ్వి దానితో ఎన్నో ఆటలు ఆడేవారు. ఒక రోజున నల్లగిత్త తనలో ఇలా అనుకున్నది, నన్ను పెంచే పెద్దమ్మ కడుపేదరాలు, నా కోసం ఎంతో శ్రమ పడుతున్నది. నేనామెకు కొంత ధనం సంపాదించి పెట్టగలిగితే ఆమె శ్రమ చాలా వరకు తగ్గించిన దాన్నైతాను. ఇటువంటి ఆలోచన కలగగానే అది ధనం సంపాదించే మార్గాల కోసం వెతకసాగింది. ఆ స్థితిలో ఒక రోజున 500 బండ్లపైన ధాన్యం వేసుకుని వర్తకుడొకడు ఆ ఊరికేసి బయలుదేరాడు. బళ్ళన్నీ మామూలు బాటలో ఎలాంటి చిక్కులు లేకుండా కదిలాయి. కానీ ఒకచోట అవి చిన్న ఏరును దాటవలసి వచ్చింది. ఆ ప్రాంతమంతా ఇసుకమయం. ఆ ఇసుకలో బళ్ళవాళ్ళు ఎంత ప్రయత్నించినా ఎడ్లు బండ్లను లాగలేకపోయాయి. ఆ కారణంగా అన్ని బళ్ళు ఏటి పక్కన ఆగిపోవలసి వచ్చింది. ఊరి నుంచి ఎడ్లను తీసుకుపోయి బళ్లను లాగించాలని చూశారు. కానీ ఆ ప్రయత్నము ఫలించలేదు. ఆ సమయంలో బోధిసత్వుడైన నల్లగిత్త ఏటికి అవతలగట్టున మరికొన్ని పశువులతో కలిసి మేతమేస్తున్నది. ఆ పశువులలో తన అవసరానికి పనికి వచ్చే ఎద్దులేమైనా ఉన్నాయేమో అని చూసేటందుకు వర్తకుడు తన మనుషులతో అక్కడికి వచ్చాడు. ఆ వర్తకుడి దృష్టిని బలంగా చలాకీగా ఉన్న నల్లగిత్త ఆకర్షించింది. ఈ నల్లగిత్త చాలా అసామాన్యంగా కనిపిస్తున్నది. దీని సాయంతో నా బండ్లను సులువుగా ఏరు దాటించవచ్చు అనుకున్నాడు వర్తకుడు. వర్తకుడు అక్కడ ఉన్న పశువుల కాపరి కుర్రవాళ్ళని పిలిచి, ఒరే, ఈ నల్లగిత్త ఎవరిది? దీన్ని కొంచెంసేపు ఎరివిస్తారా? బళ్ళని ఏరు దాటించాలి, కోరిన ధనం ఇస్తాను అన్నాడు. గిత్తను తోలుకుపోయి మీ బళ్ళు లాగించుకోండి. దీనికి యజమాని అంటూ ఎవరూ లేరు. అలా ఇష్టం వచ్చిన చోటునల్లా తిరుగుతూ ఉంటుంది అన్నారు పశువుల కాపరి కుర్రవాళ్ళు. వర్తకుడు గిత్త మెడకు తాడు కట్టించి దాన్ని అక్కడి నుంచి లాక్కుపోవాలని చూశాడు. కానీ నల్లగిత్త ఒక్క అంగుళమైనా కదల్లేదు. దాన్ని ఈడ్చుకుపోవటం వర్తకుడి మనుషుల వల్ల కాలేదు. వర్తకుడు కొంచెంసేపు ఆలోచించి, బహుశా ఈ గిత్త తన కష్టానికి ప్రతిఫలం ఆశిస్తూ ఉండాలి అనుకొని నల్లగిత్తతో, నీ రూపురేఖలు చూస్తుంటే వృషభరాజులాగా ఉన్నావు. నా 500 బళ్లను ఏరు దాటించు. బండి ఒక్కింటికి 2 వరహాలు చొప్పున 1000 వరహాలు నీకు బహుమానంగా ఇచ్చుకుంటాను అన్నాడు. వర్తకుడు ఇలా అనగానే నల్లగిత్త కదిలి ఏటు ఒడ్డున ఉన్న బళ్ళ దగ్గరకు పోయి నిలబడింది. వర్తకుల మనుషులు దానిని ఒక బండికి కట్టారు. గిత్త సునాయాసంగా బండిని అవతల గట్టుకు లాక్కుపోయింది. ఇలా 500 బళ్లను అది కొద్దిసేపట్లో అవతలి గట్టుకు చేర్చింది. తన పని తీరగానే వర్తకుడు ఒక పొడవాటి పట్టీ లోపల 500 వరహాలు పెట్టి ఆ పట్టీని నల్లగిత్త మెడకు కట్టాడు. వర్తకుడి మోసం గ్రహించిన బోధిసత్వుడు, ఈ వర్తకుడికి దుర్బుద్ధి పుట్టింది, మాట తప్పాడు అనుకొని ఏటిగట్టున తాను మొట్టమొదట చేర్చిన బండికి అడ్డుగా నిలబడి ఆటకాయించేశాడు.
దానితో వర్తకుడికి నల్లగిత్త మామూలు పశువు కాదని, మహత్తు గలదని అర్థమైపోయింది. అతను మరొక 500 వరహాలు ఇంకొక పట్టీలో పెట్టి దాన్ని గిత్త మెడకు తగిలిస్తూ, అయ్యా, నన్ను క్షమించు, నేను వాగ్దానం చేసిన 1000 వరహాలు నీ మెడకు కట్టాను. ఇక నా బండ్లు గ్రామానికి పోయేటందుకు దారి వదులు అన్నాడు. గిత్త అక్కడి నుంచి బయలుదేరి సరాసరి తనను ఇంతకాలంగా సాకుతున్న పెద్దమ్మ దగ్గరకు పోయింది. 500 బండ్లను ఏటి ఇసుకలో లాగిన కారణంగా ఆ సమయంలో అది బాగా అలసిపోయి ఉన్నది. అది గమనించిన పెద్దమ్మ దాని శరీరాన్ని గుడ్డతో తుడుస్తూ మెడ దువ్వుతున్నంతలో ఆమెకు మెడకు కట్టి ఉన్న పట్టీలు కనిపించాయి. వాటిని ఊడదీసి చూడగానే పెద్దమ్మకు వరహాలు కంటబడినాయి. ఆమె ఆశ్చర్యపోతున్నంతలో గొడ్ల కాపరి కుర్రవాళ్ళు అక్కడికి వచ్చి జరిగిందంతా చెప్పారు. పెద్దమ్మ కళ్ళనీళ్లు పెట్టుకొని గిత్త తల నిమురుతూ, తండ్రి, నా కోసం ఎంత శ్రమపడ్డావు, ఈ డబ్బంతా నేనేం చేసుకుంటాను అని అప్పటికప్పుడు దాని ఒంటు నొప్పులు పోయేటందుకు నూనె రాసి వేడి నీళ్లతో కడిగింది. ఈ విధంగా బోధిసత్వుడు తననెంతో ప్రేమగా పెంచిన తల్లి రుణం తీర్చిన కొంతకాలానికి నల్లగిత్త అవతారం చాలించాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక కథ చెప్పుకుందాం. ఈ కథ పేరు అన్నీ ఒక్కసారికే. రామాపురం జమీందారుకు లేకలేక కలిగిన బిడ్డ గోపాలుడు ఎంతో గారాబంగా పెరిగాడు. 10 ఏళ్లు వచ్చేసరికి వాడు ఉత్త బండవాడుగాను మొండివాడుగాను తయారయ్యాడు. ఉదయాన్నే లేవడు, ఎప్పుడూ స్నానం చేయడు. లేచినప్పటి నుంచి వాడికి ఆటలు తప్ప మరొక ధ్యాస ఉండదు. ఏదో సమయంలో వచ్చి ఇంత తిండి తినిపోతాడు, అంతే. తన కొడుకు స్థితి శృతి మించి రాగాన పడుతున్నదని భయపడి వాడికి నయానా భయానా చెప్పి చూశాడు జమీందారు. కానీ పని జరగలేదు. పిల్లవాడు ఇంట్లో వాళ్ళ మాట వినడం లేదని ఆయన ప్రసిద్ధులైన గురువుల్ని నియమించాడు. వాళ్ళ వల్ల కూడా ఏమీ కాలేదు. అలాంటి పరిస్థితుల్లో ఆ ఊరికి కొత్తగా ఒక యువకుడు వచ్చాడు. వాడు అనాథ. జమీందారు ఆ యువకుణ్ణి పిలిచి, నువ్వు నా కొడుక్కి మంచి బుద్ధులు నేర్పగలిగితే నీకు మా ఇంట్లో శాశ్వతంగా తిండి బట్ట ఏర్పాటు చేస్తాను అన్నాడు. కొత్త యువకుడు గోపాలుడితో స్నేహం చేసుకుని రకరకాల కథలతో కొత్త కొత్త ఆటలతో వాణ్ణి ఆకర్షించాడు. గోపాలుడు ప్రస్తుత తెలివైన వాడేనని, వాడి దృష్టి చదువు మీదకు మళ్ళేటట్లు చేయగలిగితే బాగుపడతాడని యువకుడికి తోచింది. అయితే యువకుడు ఎంత చెప్పినా గోపాలుడు మారక, నాకిలాగే బాగున్నది, నేనెందుకు మారాలి అని అడిగాడు. ఏదైనా అనుభవిస్తే గాని తెలియదు. రోజుకు ఒక్కసారి స్నానం చేసి చూడు, ఒక్కసారి చదివి చూడు, ఒక్కసారి పెద్దవాళ్ళకి నమస్కారం చేసి చూడు, నీ మనసుకు ఎంత హాయిగా ఉంటుందో నీకే తెలుస్తుంది అన్నాడు యువకుడు. నువ్వంటే నాకు ఇష్టం గనక, నువ్వు చెప్పావు గనక వింటాను. అయితే నువ్వు చెప్పినవన్నీ రోజుకు ఒక్కసారే చేస్తాను. రోజూ పెందలాడే లేస్తాను, ఒక్కసారే స్నానం చేస్తాను, పుస్తకంలో ఒక పేజీ చదువుతాను. ఆ తర్వాత నన్ను నువ్వు రోజంతా ఆడించాలి అన్నాడు గోపాలుడు. యువకుడు జమీందారుకు గోపాలుడు అన్న మాటలు చెప్పాడు. అది కొంత మెరుగే. ఒకసారి క్రమబద్ధమైన జీవితానికి అలవాటు పడితే వాడే మారతాడు అని జమీందారు సంతోషించాడు. మర్నాటి నుంచి గోపాలుడు అన్నమాట ప్రకారం రోజు పెందలాడే నిద్రలేచి స్నానం చేసి పుస్తకంలో ఒకే ఒక్క పేజీ చదివి తండ్రికి ఒక మారు నమస్కారం చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత రోజంతా ఆటలే. ఒకరోజు జమీందారు బంధువు ఒక ఆయన చూడవచ్చి గోపాలుడు రోజల్లా ఆటపాటల్లో మునిగి తేలుతూ ఉండటం చూసి, కుర్రవాడికేమైనా చదువు చెప్పిస్తున్నావా అని జమీందారును అడిగాడు. వాడి రోజు పెందలాడే లేస్తూనే స్నానం చేసి పెద్దలకు నమస్కారం చేసి చదువుకుంటాడు, ఆ తర్వాత ఆడుకుంటాడు అని తన బంధువుతో గర్వంగా చెప్పి కొడుకుని పిలిచి, ఈయన నీకు పెదనాన్న అవుతారు, నిన్ను చూడాలని వచ్చారు, ఆయన పాదాలకు నమస్కారం చెయ్యి, నిన్ను దీవిస్తారు అన్నాడు జమీందారు. గోపాలుడు నిరసనగా తల ఆడించి, నేను రోజుకు ఒక్కసారి మాత్రమే ఎవరికో ఒకరికి నమస్కారం చేస్తాను. ఈ రోజుకు మీకు నమస్కారం చేసేశాను. కావాలంటే రేపు ఉదయం మీకు మానేసి ఈయనకు నమస్కారం చేస్తాను. ఇవాళ మాత్రం ఇంకెవరికీ నమస్కారాలు లేవు అని వెళ్ళిపోయాడు.
జమీందారుకు తల తీసేసినట్లయింది. ఆయన యువకుణ్ణి పిలిచి, నువ్వు గోపాలుడికి ఇస్తున్న శిక్షణ వల్ల బంధువర్గంలో నా పరువు పోతున్నది అని జరిగింది చెప్పాడు. యువకుడు గోపాలుడి వద్దకు వెళ్ళి, నీ మూలంగా నాకు చెడ్డ పేరు వచ్చింది. పెద్దలకు నమస్కరించడం మర్యాద, వారి దీవెనలు పొందడం నీకే మంచిది. ఇక మీదట ఈ రోజులాగా ప్రవర్తించకు అని మందలించాడు. కాని గోపాలుడు నిర్లక్ష్యంగా, నేను అన్నమాట తప్పను, ఒక్కసారి అన్నానంటే ఒక్కసారే అన్నాడు. పెద్ద హరిశ్చంద్రుడివి, బయలుదేరావు, అన్నమాట తప్పవా? తప్పితే అన్నాడు యువకుడు. తప్పితే ఆ తర్వాత నువ్వు ఎలా చెబితే అలా చేస్తాను అన్నాడు గోపాలుడు. యువకుడికి గోపాలుణ్ణి మార్చే ఉపాయం స్ఫురించింది. ఆ రోజే అతను ఆటల నెపంతో గోపాలుడి శరీరం మురికి చేసేశాడు. గోపాలుడి శరీరం దుర్వాసన కొట్టసాగింది. ఆ సంగతి వెంటనే గ్రహించలేదు, కానీ తర్వాత వాడి వాసన్ని భరించలేకపోయాడు. యువకుడు గోపాలుడితో, పద, నదికి పోయి స్నానం చేద్దాం అన్నాడు. స్నానం ఎలా చేస్తాను? ఈ రోజుకు స్నానం చేసేశాను కదా, ఇవాళకి మరి స్నానం లేదు అన్నాడు గోపాలుడు. యువకుడు స్నానం చేసి వచ్చాడు. గోపాలుడు అలాగే ఇంటికి వెళ్ళాడు. నీ వళ్ళంతా వాసనరా, వెళ్ళి స్నానం చేసిరా అన్నది గోపాలుడి తల్లి. గోపాలుడు ఒప్పుకోలేదు. తన చేత బలవంతాన స్నానం చేయించినట్లయితే భోజనం చేయనన్నాడు. మరి నీతో కలిసి భోజనం చేసేది ఎలారా? ఇంట్లో చుట్టాలు కూడా ఉన్నారు అన్నది గోపాలుడి తల్లి. గోపాలుడు ఆ పూట వేరే భోజనం చేసి పక్క పాడైపోతుంది కనుక కట్టిక నేల మీద పడుకున్నాడు. అంతేగాని వాడు స్నానం చేయలేదు. తన ప్రయత్నం విఫలమైందని యువకుడు జమీందారుకు చెప్పాడు. తన కొడుకు నలుగురితో కాక వేరే భోజనం చేశాడని, కటిక నేల మీద పడుకున్నాడని బాధపడి జమీందారు యువకుడితో, ఇంకెప్పుడు ఇలాంటి ప్రయోగాలు చేయకు, వాడు బాగుపడకపోతే మానే అన్నాడు. కానీ గోపాలుడు బాగుపడటం యువకుడికి అవసరం. గోపాలుడు బాగుపడకపోతే జమీందారు అతనికి శాశ్వతంగా ఆశ్రయం ఇవ్వడు. జమీందారు చేసే అతి గారాబం వలనే గోపాలుడు చెడిపోతున్నాడని యువకుడికి అర్థమైంది. ఇలా ఉండగా ఆ దేశాన్ని ఏలే రాజుగారు ఆ గ్రామం వచ్చి విడిది చేశాడు. ఊళ్ళోని పెద్దలందరూ కుటుంబ సహితంగా కానుకలతో వచ్చి రాజుగారి దర్శనం చేసుకుంటున్నారు. జమీందారు కూడా సకుటుంబంగా యువకుణ్ణి కూడా వెంటబెట్టుకొని రాజదర్శనానికి వెళ్ళాడు. జమీందారు ఇచ్చిన కానుక రాజుగారికి నచ్చింది. ఆ సమయంలో యువకుడు గోపాలుడితో, వీరు మన రాజుగారు, వీరికి నమస్కారం చెయ్యి అన్నాడు. గోపాలుడు తన అలవాటు చొప్పున పెంకెగా సమాధానం చెప్పాడు. రాజుగారికి కళ్ళు కోపంతో ఎరిపెక్కాయి. రోజుకు ఒక్కసారే నమస్కారం చేస్తావా? రాజు ఎదురైనా రెండోసారి నమస్కారం చేయవా? ఎవరు నేర్పారు నీకు ఇలాంటి మాటలు అన్నాడు ఆయన. రాజుకు తన కొడుకు మీద వచ్చిన కోపం ఎలాంటి విషమ పరిమాణాలకు దారి తీస్తుందోనని జమీందారు భయపడి వెంటనే కొడుకును చాచి చెంపకాయ కొట్టి, నీ పెంకితనానికి హద్దు లేకుండా ఉన్నది, దేవుడిలాంటి రాజుగారికి నమస్కరించనంటావా? ముందు ఆయన కాళ్ళ మీద పడు అన్నాడు. తండ్రికి తన మీద అంత కోపం రావటం కానీ, ఆయన తనను అంత దెబ్బ కొట్టడం కానీ ఎన్నడూ ఎరగని గోపాలుడు హడలిపోయి చప్పున పోయి రాజుగారి కాళ్ళ మీద పడ్డాడు. రాజుగారు ప్రసన్నుడయ్యాడు. తిరిగి ఇల్లు చేరుకున్నాక యువకుడు గోపాలుడికి వాడు చేసిన ప్రతిజ్ఞ జ్ఞాపకం చేసి జమీందారుతో, మీవాడు అన్నమాట తప్పడు, ఈ రోజు నుంచి నేను చెప్పినట్లు వింటాడు. ఎందుకంటే ఇవాళ 2 సార్లు నమస్కారం చేశాడు గదా. గోపాలుడి వైఖరి ఎంత ప్రమాదకరమైనదో ఇవాళ మీరే చూశారు. మీ కుర్రవాణ్ణి కాపాడటానికి ఇంకో దారి లేదనే వరకు మీరు వాడి మీద చేయి చేసుకోలేదు. ఆ సంగతి తెలిసే నేను ఇవాళ అలా ప్రవర్తించవలసి వచ్చింది. మీ మనసును కష్టపెడితే క్షమించండి అన్నాడు. గోపాలుడు అన్నమాట నిలబెట్టుకొని బుద్ధిమంతుడు కావటంతో జమీందారు కూడా తాను అన్నమాట నిలబెట్టుకొని ఆ యువకుడికి తన ఇంట శాశ్వతంగా వసతి ఏర్పాటు చేశాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక కథ చెప్పుకుందాం. కథ పేరు పటిక బెల్లం. కొత్తగా ఉద్యోగం మీద ఆ ఊరికి వచ్చిన అచ్యుతం అద్దె ఇంట్లో దిగాడు. అతను రోజు కచేరీకి వెళ్ళి వచ్చే దారిలో చిన్న పెంకుటిల్లు ఉన్నది.
ఆ ఇంటి అరుగు మీద 50 ఏళ్ల ఆవిడ కూర్చొని ఉండేది. ఆమె రోజూ అభిమానంగా అచ్యుతం కేసి చూస్తూ ఉండేది. ఒకరోజు సాయంత్రం ఆవిడ గుడి నుంచి వస్తూ అచ్యుతానికి కనబడి, నాయనా, ఇది పటిక బెల్లం, దేవుడి ప్రసాదం, కళ్ళకద్దుకొని తిను అంటూ పటిక బెల్లం ముక్క ఒకటి అచ్యుతం చేతిలో పెట్టింది. అచ్యుతము పటిక బెల్లం నోట్లో వేసుకున్నాడు. తర్వాత ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ నడక సాగించారు. ఆమె అచ్యుతంతో, నిన్ను చూస్తూ ఉంటే మా తమ్ముణ్ణి చూస్తున్నట్లే ఉంటుంది. వాడు పొరుగుళ్ళో కరణం. వాడంటే నాకు పంచప్రాణాలు. వాడికి మాత్రం నా నీడే గిట్టదు అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకున్నది. ఆమె తన గూడు చెప్పుకున్నది. ఆవిడ పేరు అచ్చాయమ్మ. భర్త పోయి 5 ఏళ్లు దాటింది. పిల్లలు లేరు. ఒక్క తమ్ముడు మాత్రం ఉన్నాడు. భర్త పోయాక తమ్ముడి ఇంట గాడిద చాకరీ చేసింది. అయితే తమ్ముడి భార్య ఆమెను హీనంగా చూడటమే కాక భర్తతో లేనిపోని చాడీలు చెప్పేది. అవి నమ్మి తమ్ముడు ఆమెను కొట్టవచ్చేవాడు. అన్నీ సహించి ఆమె అక్కడే పడి ఉండేది. 2 ఏళ్ల క్రితం తమ్ముడి ఇంట్లో నుంచి తరిమేస్తే ఈ ఊరు వచ్చి ఉంటున్నది. అచ్చాయమ్మ అచ్యుతానికి తనను గురించి అంతా చెప్పి, నాయనా, ఈ ఒంటరి బతుకు మీద రోత పుడుతున్నది. ఎన్ని చేసినా మా తమ్ముణ్ణి మర్చిపోలేకుండా ఉన్నాను. నువ్వైనా అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి నాతో మాట్లాడుతూ ఉంటే తృప్తిగా ఉంటుంది అంటూ కన్నీళ్లు తుడుచుకున్నది. అచ్యుతానికి ఆమె మీద జాలి పుట్టుకొచ్చి, అలాగే వచ్చిపోతుంటాను అక్కయ్య అన్నాడు. ఆ జవాబుకు ఆమె మురిసిపోయి అప్పటికప్పుడు వంట చేసి అచ్యుతం చేత కొసరి కొసరి తినిపించింది. ఆ రోజు నుంచి అచ్యుతం తరచుగా ఆమె ఇంటికి వెళుతూ ఉండేవాడు. ఆమె కూడా అచ్యుతం ఇంటికి వచ్చి అతడు కచేరీకి వెళ్ళాక ఇల్లు సర్ది బట్టలు ఉతికి రాత్రి భోజనం సిద్ధం చేసి ఉంచేది. ఒకరోజు రాత్రి అచ్యుతం ఇంటి తలుపు ఎవరో దడదడా బాదారు. అచ్యుతం పోయి తలుపు తీసేసరికి వాకిట్లో అచ్చాయమ్మ గడగడా వణికిపోతూ కనిపించింది. సంగతేమిటి, ఎందుకా భయం అంటూ అచ్యుతం లోపలికి దారి తీశాడు. అచ్చాయమ్మ లోపలికి వచ్చి పెద్ద చెంబు నిండా మంచినీళ్లు తాగి జరిగింది ఇలా చెప్పింది. ఆమెకు నిద్ర పట్టబోతూ ఉండగా పెరట్లో ఏదో అలికిడి అయింది. ఆమె కిటికీలో నుంచి చూడగా పెరట్లో మొక్కలు తింటూ గేదె ఒకటి కనిపించింది. ఆమె పెరటి తలుపు తెరిచి గేదెను ఆదలించి తలుపు మూస్తూ ఉండగా మెడను ఏదో చల్లగా తాకింది. అచ్చాయమ్మ భయం కొద్దీ కేక వేయబోయి తల తిప్పేటంతలో గుప్పెట కత్తిపట్టిన నల్లవాడొకడు గోల చేయకుండా మెడలో ఉన్న గొలుసు, చేతుకున్న బంగారం గాజులు ఇచ్చేయి, అరిచావో పీక తెగిపోతుంది అన్నాడు కరుగ్గా. ఇంతలో అదృష్టవశాత్తు గస్తీ తిరుగుతున్న రక్షక భటుడు అటుగా వచ్చాడు. దొంగ పళ్ళు కొరుకుతూ, ఇప్పటికి బతికిపోయావు, ఈ బంగారం వదులుతాననుకుంటున్నావా, చూస్తూ ఉండు అని పారిపోయాడు. భయంతో ప్రాణాలు కడగట్టగా అచ్చాయమ్మ ఏం చెయ్యాలో తోచక ఆ రక్షక భటుడికి కాస్త వెనగ్గా నడుస్తూ అచ్యుతం ఇంటికి వచ్చేసింది. ఈ నగలు మా అమ్మవి. మొగుడు చచ్చిన దానికి నగలెందుకు, నా పెళ్ళానికివ్వు అంటూ వేధిస్తున్నాడు నా తమ్ముడు. నాకున్న ఆస్తి అంతా ఈ నగలే. ఈ నగలు ఇప్పుడే ఇచ్చేస్తే చచ్చాక నా శవాన్ని దహనం చేసేవాళ్లు కూడా ఉండరు. ఇవి దొంగ ఎత్తుకుపోయాడంటే నా తమ్ముడు నమ్మడు అంటూ అచ్చాయమ్మ మెడలో గొలుసు, చేతి గాజులు తీసి అచ్యుతం చేతిలో పెట్టింది. ఆ తర్వాత వారం తిరగకుండానే ఆమె అచ్యుతంతో, దొంగ భయంతో నాకు రాత్రిలో నిద్రే లేదు. కాపలా కాయలేని సొత్తును దగ్గర ఉంచుకోవటం మనిషికి నరకం. ఆ నగలు నా తమ్ముడి ముఖాన కొట్టి వస్తాను అన్నది. అచ్యుతం ఆమెకు నగలు ఇచ్చేద్దామని పెట్టెలో చూస్తే నగలు లేవు. బట్టలన్నీ తీసి దులిపి చూసినా ప్రయోజనం లేకపోయింది. నగలు కనిపించకపోయేసరికి అచ్చాయమ్మ గొల్లుమన్నది. ఆ దొంగ వెధవ అన్నంత పని చేశాడు. నువ్వు ఏమరపాటుగా ఉన్నప్పుడు లోపలికి వచ్చి నగలు ఎత్తుకుపోయి ఉంటాడు. 3000 ఖరీదు చేసే నగలు నేనెక్కడ తెచ్చేది? నా తమ్ముడికి ఈ సంగతి తెలిస్తే చంపేస్తాడు. వాడు ఆ పాపం కట్టుకోకముందే ఏ నూతిలోనో దూకి చేస్తాను అంటూ తన ఇంటికి వెళ్ళిపోయింది. అచ్యుతానికి ఏమీ పాలు పోలేదు. ఆ 3000 పెట్టి అచ్చాయమ్మకి అలాంటి నగలే చేయించాలి. కానీ తన దగ్గర అంత డబ్బు లేదు.
అచ్యుతం అప్పటికప్పుడే బయలుదేరి అచ్చాయమ్మ తమ్ముడుండే గ్రామం చేరాడు. అక్కడ కరణంగారి ఇల్లు తెలుసుకొని ఆయనతో జరిగిందంతా చెప్పి, ఆ నగలు పోవటానికి నా అజాగ్రత్తే కారణం. మీరు ఆవిడ్ను ఏమీ కోప్పడకండి, వాయిదాల మీద ఆ డబ్బు చెల్లిస్తాను అన్నాడు ప్రాధేయపడుతూ. కరణం అంతా విని ఫెళ్ళుమని నవ్వి, మా అక్క బుద్ధి వయసు మీరుతున్న కొద్దీ పదునెక్కుతుంది. ఆమె సంగతి నీకేమాత్రం తెలిసినట్టు లేదు అని అచ్చాయమ్మ గురించి చెప్పాడు. అచ్చాయమ్మది చిన్నతనం నుంచి దొంగ బుద్ధి. భర్త పోయాక తమ్ముడి ఇంట ఉన్న 2 ఏళ్లు నానా రచ్చ చేసింది. ఇంట్లో అవి ఇవి దొంగిలించేది, వాడకానికి తెచ్చిన సరుకులు రహస్యంగా అమ్ముకునేది, పిల్లల్ని చావ బాధేది, భార్యాభర్తల మధ్య తంపులు పెట్టేది. సొంత అక్క కదా అని చాలా కాలం సర్దుకుపోయాడు అతను. అయితే ఆమె ఇరుగు పొరుగు ఇళ్లలో కూడా చిన్న దొంగతనాలు ప్రారంభించేసరికి ఇక పరువు పోతుందని ఇంట్లో నుంచి పంపించేశాడు. ఆమె ఖర్చులకు నెల నెల డబ్బు పంపిస్తున్నాడు. మా అక్క నా మీద దుష్ప్రచారం చేసి ఎదుటి వాళ్ళ జాలి సంపాదించి వాళ్ళని మోసగిస్తున్నది. నీవు ఆవిడ మీద జాలిపడి ఆ 3000 ఇస్తావని ఆవిడ ఆశ. ఇంట్లో మనిషిగా ఉంటున్నది గనక ఆ నగల పెట్టెలో నుంచి ఆవిడే తీసుకుని ఉంటుంది. నిజానికి మా అక్క దగ్గర బంగారు నగలంటూ లేవు, అవి గిల్టువై ఉండాలి. నువ్విలా చెయ్యి అంటూ అచ్చాయమ్మ తమ్ముడు అచ్యుతానికి ఏం చెయ్యాలో రహస్యంగా చెప్పాడు. అచ్యుతం ఇంటికి తిరిగి రాగానే అచ్చాయమ్మ ఆత్రంగా నగలు దొరికాయా అని అడిగింది. నేను మీ తమ్ముడు ఊరెళ్ళొస్తున్నాను, మీకు ఇంకేం భయం లేదు. నగల ఖరీదు 5000 మీ తమ్ముడు వాదించాడు. చేసేది లేక 5000 ఇచ్చి వచ్చేస్తున్నాను అన్నాడు అచ్యుతం. అచ్చాయమ్మ తెల్లబోయి మారు మాట్లాడకుండా ఇంటికి వెళ్ళింది. ఆ మర్నాడు ఆమె చీకటితోనే బయలుదేరి తమ్ముడుండే ఊరికి వెళ్ళి వాకిట్లో ఆయన కనిపించగానే, ఏరా పాపిష్టి వెదవా, ఆ గిల్టు నగల ఖరీదు 5000, నాకు రావాల్సిన డబ్బు మధ్యలో నువ్వు గద్దలా తన్నుకుపోతావా? ఆ 5000 వెంటనే కక్కు, నేనసలే మంచిదాని కాదు అంది కోపంగా. వస్తూనే అక్షంతలు వేస్తున్నావా? అవును, పెద్దదానివి గనక నీకు ఆ అర్హత ఉన్నది. కానీ ఒకటి, ఈ వయసులో డబ్బు కాపీనంతో మోసాలకు దిగావంటే చచ్చి దయ్యానివైపోతావు. హాయిగా దైవచింతన చేస్తూ మా ఇంట్లోనే ఉండు అన్నాడు అచ్చాయమ్మ తమ్ముడు. ఆమె వెనకనే బండిలో వచ్చిన అచ్యుతం ఈ మాటలన్నీ విని అచ్చాయమ్మతో, నిన్ను అక్క అని పిలిచినందుకు సిగ్గుపడుతున్నాను, నమ్మించి ఎంత మోసం చేశావు అన్నాడు అసహ్యపడుతూ. అచ్చాయమ్మకు తల కొట్టేసినట్లు అనిపించింది. అచ్చాయమ్మ తమ్ముడు కరణం అచ్యుతంతో, నువ్వు కుర్రవాడివి, అయినా ఈ అనుభవంతో కొంత లోకజ్ఞానం అలవరుచుకోవాలి. పటిక బెల్లం, పటిక చూపులకు ఒకేలా ఉంటాయి. ఏవేవో తెలుసుకోకుండా నోట్లో పెట్టుకుంటే నోరంతా చేదవుతుంది. మనుషుల్లో కూడా అలా పటిక లాంటి వాళ్ళు, బెల్లం లాంటి వాళ్ళు ఉంటారు అన్నాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.